హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ వరల్డ్ కుట్టి తెలుగు స్టోరీస్. ఈరోజు నేను మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. మరి కథ ఏంటో చూసేద్దామా? పచ్చని కొండలతో వెండి వాగులతో చుట్టుముట్టిన ఓ ప్రశాంతమైన గ్రామం పేరు చింతలూరు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించగానే పక్షులు కిలకిలలాడుతూ రైతులు తమ పొలాల్లో పనులు ప్రారంభించారు. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక కష్టపడే రైతు ఉండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే దేవుణ్ణి ప్రార్థించి పంట పొలానికి నడుచుకుంటూ వెళ్ళేవాడు. అతని భార్య లక్ష్మమ్మ ప్రేమగా భోజనం సిద్ధం చేసేది. వారి చిన్న కొడుకు వెంకీ ఎల్లప్పుడూ తండ్రిని పొలానికి అనుసరించేవాడు. కానీ రామయ్య పొలాలు ఎండిపోయి పంటలు విఫలమయ్యేవి. ఎంత కష్టపడ్డా నేల ఫలించేది కాదు. గ్రామస్తులు అతన్ని ఎగతాళి చేస్తూ, రామయ్య, నీ అదృష్టం నీ పొలంలో ఎండిపోయింది అని నవ్వేవారు. రామయ్య మాత్రం చిరునవ్వుతో, బహుశా నా భూమి నా సహనాన్ని పరీక్షిస్తోంది అని చెప్పి మౌనంగా పోయేవాడు. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ప్లీజ్.